క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ ఉదయకాలము దేవుని కృపను బట్టి మనం సజీవులుగా ఉండి ఆయన సజీవమైన వాక్కు వినుటకు ప్రభు సహాయం చేశాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని వాక్యంలో ఆదికాండం 11వ అధ్యాయంలో 6వ వచనం నుండి, అప్పుడు యెహోవా ఇదిగో జనం ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకొనెను. ఈ స్థలంలో దేవుడైనటువంటి యెహోవా నరులు కుమారులు కట్టేటటువంటి ఆ గోపురాన్ని, ఆ పనిని చూడటానికి, పట్టణాన్ని చూడటానికి ఆయన దిగి వచ్చెను అనుంది. ప్రియులారా, ఆలోచించవలసిన సమాచారం, నరులు చేసే కార్యాన్ని దేవుడు చూడాలని పరలోకం నుండి దిగి వచ్చాడని వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఆదాము దగ్గర ప్రతిరోజు కూడా ఆయన చల్లటి పూట ఆదాము దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాడు. ఆ దినమున వారు దేవుని ప్రజలుగా, దేవుని చిత్తాన్ని జరిగించు ప్రజలుగా ఉండేవారు. ఆ తర్వాత ఏదెనులో వారు శపించబడి బయటికి వెళ్ళిన తరువాత దేవుడు రెండవ పర్యాయము కయీను హేబేలును చంపినప్పుడు హేబేలు విషయమై కయీనుతో దేవుడు మాట్లాడాడు. తరువాత ఇక్కడ కూడా దేవుడు నరుల కుమారులు కట్టు పట్టణము, ఆ గోపురమును విషయమై ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు వారు చేసే పనిని చూడటానికి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం, దేవుడు మంచివారితో సహవాసం చేసేవాడు, తప్పు చేసిన కయీనును గద్దించేవాడు, దేవుని వ్యతిరేకంగా ప్రపంచం దేశంలో పనిచేస్తున్నటువంటి ప్రజలను అరికట్టడానికి ప్రభుల వారే దిగివచ్చాడు. ఇక్కడ నిమ్రోదు అనున్నటువంటి ఆ వ్యక్తి సకల ప్రజలను తాను పోగు చేసుకుని పట్టణాన్ని, ఆకాశమునంటే ఎత్తైన గోపురాన్ని కట్టుటకు ఉపక్రమించినప్పుడు, వారు ఆ విధంగా కట్టి పేరు సంపాదించుకుందాము అనే ఆలోచన కలిగినప్పుడు దేవుడు తానే దిగి వచ్చాడు. ప్రియులరా, ఈ రోజున మీరు మంచివారు, ఆదాము అవ్వలాగా మంచి జీవితము జీవిస్తే ప్రభువు వచ్చి మీతో పాటే ఆయన కలిసి జీవిస్తాడు. ఆయన వాగ్దానం ఏమిటంటే, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని చెప్పాడు. ఆదాము అవ్వలతో ప్రభు ఉన్నట్టుగా మీతో కూడా ప్రభు ఉండాలంటే ఆదాము అవ్వలు ఏ రీతిగా ఆయన ఆజ్ఞను పాటిస్తూ జీవించారు, అంతకాలం ప్రభు వస్తూ వారితో ఉంటూ పోతూ వచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించిన తర్వాతనే, తినకూడదు అన్న పండు తిన్న తర్వాతనే వారి జీవితంలో గొప్ప ప్రమాదం జరిగాది. దేవుడు వారి నుండి వేరైపోయాడు. ఈరోజు నీతో కానీ, నీ కుటుంబంతో కానీ, నీ సంఘంతో కానీ ప్రభు కలిసి ఉండాలి అంటే ఆయన ఆజ్ఞల్ని మనం ఖచ్చితంగా పాటించాలి. ఆయన ఆజ్ఞని పాటించగలిగితే ప్రభు ప్రతి వారితో, ప్రతి ఇంట, ప్రతి సంఘంలో కూడా ఆయన ఉండి పని చేయగలడు. నీ కుటుంబంలో ప్రభు ఉంటే ఏం జరుగుతుంది అంటే, జక్కయ్య కుటుంబంలో ప్రభు ఉన్నాడు. జక్కయ్య కుటుంబంలో ఉన్న అక్రమం బయటికి వెళ్ళాది. జక్కయ్య కుటుంబంలో ఉన్న ఆస్తి సగం పేదలకు ఉపయోగపడ్డది. ఈరోజు ప్రభు నీలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, నీ ఇంట అక్రమమైన సొమ్ము ఉండదు, 4 అంతలు వాపసు ఇచ్చేస్తావు. ఈరోజు చాలామంది అక్రమమైన సొమ్మే తమ ఇంట్లో చాలా జాగ్రత్తగా భద్రం చేసుకుంటారు. 4 జక్కయ్య వాపసు ఇస్తే 10 అక్రమమైన సొమ్ము మన ఇంట్లో దాచుకుంటూ ఉంటాం. ప్రభు ఎక్కడుంటాడు చెప్పండి? మన నోటితో ప్రభుని గురించి చెప్పచ్చు, మన ప్రసంగాలు బాగుండొచ్చు, మన పాటలు బాగుండొచ్చు, మనము అనేక మందికి చాలా భక్తిగా కనిపించవచ్చు. అక్రమమైన సొమ్ము బోలెడంత మన ఇంట్లో పేరుకుపోతూ ఉంది కదా, కూడబెట్టేసుకుంటూ ఉన్నాం కదా. ప్రియులారా, అలాంటి వారితో ప్రభు ఉండే ప్రసక్తి లేనే లేదు. రెండవది, మార్తా మరియలు ఉంటారు, ప్రభా మీరు ఇక్కడుంటే మా సోదరుడు చనిపోయి ఉండడు అని. ప్రభు ఉంటే లాజరు చనిపోయే ప్రసక్తి లేదు. లాజరు అనున్నటువంటి మాటకు దేవుని సహాయము అని అర్థం. సజీవుడైన దేవుని నామంలో మీకు మనవి చేస్తున్నాను. లాజరు అనగా దేవుని సహాయం.
చాలా కుటుంబాలలో దేవుని సహాయం చచ్చిపోయాది. కనుకనే మనుషులు ఇటు అటు పరిగెడుతున్నారు. దేవుని సహాయం ఉన్న కుటుంబంలో మరణం ఉండదు, అనారోగ్యం ఉండదు, అక్రమాలు ఉండవు, ఇవన్నీ కూడా ఉండవు. అయితే దేవుని సహాయం చనిపోయిన కారణాన ఒక వ్యక్తి చచ్చిపోయాడు. ఈ రోజున ఎన్నో కుటుంబాలలో దేవుని సహాయం లేదు. దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేయగలడు అంటే బైబిల్ సెలవిస్తుంది. కీర్తన 46:1 అంటాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. భూమి మార్పు పొందిన, నడి సముద్రంలో ఘోష పుట్టి ఆ పొంగుకు పర్వతములు కదిలిన మనం భయపడము అని అంటాడు. అంటే ప్రభు సహాయం ఉంటుంది. ఆపత్కాలంలో ఆయన సహాయం చేసే దేవుడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున ఆయన సన్నిధానంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, మీ ఇంట ప్రభు ఉన్నాడా? మీతో పాటు ప్రభు ఉంటే ఆపత్కాలంలో ఆయన సహాయం చేస్తాడు. మీతో పాటు ప్రభు ఉంటే మరణానికి చోటు ఉండదు. మీతో పాటు ప్రభు ఉంటే అక్రమం ఇంట్లో ఉండదు. మీతో పాటు ప్రభు ఉంటే మీ ఇంట పేదలకు చాలా సహాయం దొరుకుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభు ఎవరితో ఉన్నాడో వారి కుటుంబాల్లో జరిగేటటువంటి కార్యాలు. ప్రియులారా, దేవుని కృపగల నామంలో మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రభు మీతో ఉండాలి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా వారు దేవునికి భిన్నమైన కార్యాలు చేస్తున్న కారణాన వారి పని చూడటానికి ప్రభు వచ్చాడు. పని చూడటానికి వచ్చి ఆయన ఇక మీదట వారు ఏ పని చేయాలని అనుకున్నా ఆ పని చేయకుండా వారిని ఆటంకపరిచే వాళ్ళు ఎవరూ లేరు. కారణం వారిది ఒకే భాష అని ప్రభు ఆలోచన చేసి ఆయన ఏం చేశాడో తెలుసా? ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకొనను అని అంటాడు. ఆ భూమి మీద కలిసి పనిచేస్తూ కలిసి ఒకే భాష మాట్లాడుతున్న ప్రజల భాషని ఒకరికొకరు అర్థం కాకుండా చేద్దాము రండి అని పిలిచాడు. రండి అని పిలిచాడు అంటే తమ పోలిక చొప్పున తమ స్వరూపంలో నరుని చేయదము అని చెప్పబడిన మాట ప్రకారంగా ఇక్కడ ప్రభు రండి అని పిలిచాడు. అంటే అక్కడ త్రిత్వము, ఆ త్రిత్వంలో ఆయన రూపము ఆ పోలికలు అమర్చాడు. ఇక్కడ కూడా రండి అంటే ఆ త్రిత్వమే. యేసుతో సమానమైనటువంటి వ్యక్తులు పరలోకమందు కానీ భూమి మీద కానీ ఏ ఒక్కరు లేరు. యేసయ్యతో సమాన వారసులు ఎవరు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆ రీతిగా పిలిచి అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టాను గనుక వారు ఆ పట్టణం కట్టుట మానిరి అని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అక్కడికి వచ్చి వారిని భూమి అందంతటా చెదరగొట్టాడు. ఆ చెదరగొట్టిన స్థలమునకు పేరు బాబేలు అని పేరు పెట్టాడు. ఎందుకంటే అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసేసాడు. ఒక మనుషులు చెదిరిపోవటానికి, చెదరగొట్టాలంటే ఒకే ఒక మార్గం. వారు చాలా కాలం కలిసి ఉండకుండా చెదిరిపోవాలంటే అక్కడ భాష, ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోతే చాలు. భాష అర్థం కాని కారణాన భాష తెలిసిన ప్రజల దగ్గరికి వెళ్ళిపోతాము తప్ప తెలియని ప్రజల దగ్గర మనం ఉండడం చాలా కష్టం. కాబట్టి ప్రభులు వారి భాషని తారుమారు చేశాడు. ఆ స్థలానికి బాబేల్ అని పేరు పెట్టారు. బాబేల్ అనగా గందరగోళం అని అర్థం. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను ఆయన తారుమారు చేసిన తర్వాత వాళ్ళందరూ భూమి అందంతటా చెదిరిపోయారు. వింటున్న దైవ జనాంగమా, దేవుని సముఖంలో కూర్చున్నటువంటి మీకు నా మనవి, ఎన్నో పర్యాయాలు మన కుటుంబంలో కూడా పేరు సంపాదించుకోవటానికి పనిచేసే వ్యక్తులు చాలామంది అవుతారు. ఈ రోజుల్లో సేవకులు కానీ విశ్వాసులు కానీ యేసయ్య పేరు పెట్టబడిన బిడ్డలు చాలామంది పేరు సంపాదించుకోవాలి, లేకపోతే మేము అందరికంటే గొప్పగా కనిపించాలి, వినిపించాలి, మా గురించి అనేక మంది మాట్లాడుకోవాలి, అనేక మంది దృష్టి మా మీదే ఉండాలి అనే ఆలోచనలు ఎక్కువైపోయాయి. యేసు ప్రభుల వారు ఆ రీతిగా కాదు. అనేక మంది దృష్టి తన మీద పడాలని ఏ పని చేయలేదు. అనేక మంది నా గురించి మాట్లాడుకోవాలని ఏ పని ఆయన చేయలేదు. ఆయన ఎంత గొప్పవాడంటే చాలా తగ్గించుకున్న దేవుడు. ఆయనను గురించి బైబిల్ సెలవిస్తుంది.
మత్తయి సువార్త 16:19 అంటాడు, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను, నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనమని. ప్రభుల వారు చాలా సాత్వికుడు, చాలా దీన మనసు కలిగినటువంటి వాడు. ఈ రోజున ప్రభు పిల్లలందరూ కూడా సాత్వికంతోనూ దీనత్వంతోనూ మనం జీవించాలి. ఆ రెండూ లేని జీవితం వాస్తవంగా పనికిరాని జీవితం. పేరు సంపాదించుకోవాలని, డబ్బు సంపాదించుకోవాలని, అందరూ మమ్మల్ని చూడాలని, అందరూ మమ్మల్ని గురించే మాట్లాడుకోవాలని దయ్యపు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఈ రోజున క్రైస్తవ సమాజంలో మనం చూస్తే సాత్వికము, దీనత్వము అనేది ప్రజల్లో కనిపించడం లేదు. ప్రతివారు కూడా నేనే, నా మాటే జరగాలి, నా మాటే వినాలి, నేను చెప్పినట్లే చేయాలి అనే అహంకారపు బుద్ధి పనిచేస్తూ ఉంది. వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరు ఆ రీతిగా కాకుండా సర్వోన్నతుడైన దేవుని పాదముల చెంత మీరు సాత్వికంతోనూ దీనత్వమును జీవిస్తూ ఆ దేవుని మహిమపరిచే జనాంగంగా మీరు మారాలి. ఆ కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.